నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సినిమా ఏదైనా ఒక సినిమా చేస్తున్నప్పుడు దానికి సంబంధించి సినిమా రిలీజ్ కాకముందరే ఆ ప్రమోషన్స్లో కొంత కాంట్రవర్సీని క్రియేట్ చేసి హైప్ తెచ్చుకోవడం అనేది కొంతమంది యొక్క స్ట్రాటజీ అనుకుందాము. లేకపోతే అనుకోకుండా ఇప్పుడు కొన్ని హిస్టారికల్ మూవీస్ కొంచెం కాంట్రవర్సీస్ అవుతూ ఉంటాయి, లేదన్నా ఏదైనా ఇంకొక సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటే కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. తాజాగా ఐశ్వర్య రాజేష్ చేసినటువంటి ఒక సినిమా కూడా ఇటువంటి కాంట్రవర్సీకి, ఒక మతానికి సంబంధించి కాంట్రవర్సీకి తను సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయింది. దీనిపైన ఆమె పైన కావచ్చు, ఆ సినిమా పైన కావచ్చు, ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? యాక్చువల్గా మంచి సినిమానే ఎంచుకున్నారు వీళ్ళు కూడా. మొన్న ది కేరళ స్టోరీ ఎలా అయితే వివాదం అయిందో, ఇప్పుడు ఫర్హానా కూడా. దీంట్లో ఆమె ఒక ముస్లిం యువతిగా నటించడం, హిజాబ్ వేసుకోవడం, కొంచెం వేశ్యావృత్తిలో అంటే ఆ టైప్ క్యారెక్టర్ బోల్డ్నెస్ ఉంది దీంట్లో. నేను ఆమెను వేశ్య అని కూడా అన్ను, బికాజ్ పెళ్ళైన యువతి అనుకోకుండా కాల్ సెంటర్లో జాయిన్ అయింది. ఏదో చిన్న ఇది అయింది, దానికి ఓ స్వతంత్రం కోరుకుంది. ఆమెకు నచ్చిన పని ఏదో చేసింది అంతే. కాకపోతే ఫ్యామిలీ కొంచెం స్ట్రిక్ట్ ఫ్యామిలీ, హస్బెండ్ కొంచెం టిపికల్ ముస్లిం స్ట్రిక్ట్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం భయంకరంగా, అంటే ఇబ్బంది పడింది. అంతా మనం చూసాం. ఇప్పుడు వీళ్ళ వాదన ఏంటంటే, హిజాబ్ వేసుకున్న ఒక ముస్లిం అమ్మాయిని మీరు ఇలా చూపిస్తున్నారు, ఒక వేశ్యలా చిత్రీకరించారు, ఇది చాలా తప్పు, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పేసి చాలామంది అన్నారు. ఈవెన్ దానికి వీళ్ళు కూడా మొన్న జరిగిన ప్రెస్ మీట్లో అమ్మ ఏం చెప్పిందంటే, అట్లా ఏం లేదు, మేము మంచి సినిమా తీయాలనుకుంటాం, మంచిగా తీసాం, నేను ఇందులో నటించడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను, ఇది చాలా మంచి సినిమా, మనం కథ ఎట్లా అనుకున్నాను అలాగే తీసాం, ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా అంశం కాదు అని చెప్పి ఆమె గట్టిగా కరాఖండికి ఇచ్చేసింది. దీనికి చాలామంది భయపడుతున్నారు ఏంటంటే, వీళ్ళ యూనిట్ వాళ్ళు ఆమె మీద ఏమైనా దాడి చేస్తారేమో, ఆమెను ఏమైనా అంటారేమో అని చెప్పి భయపడి కొంచెం ప్రొటెక్షన్ అడిగినట్టుగా తెలుస్తుంది. నెంబర్ 1 అది. నెక్స్ట్ అలాగే మొన్న కేరళ స్టోరీలో కూడా నటించడానికి ఆదర్శ్ శర్మ కూడా, మేము ఎవరిని కించపరచట్లేదు, ఆదర్శ్ శర్మ అయితే ఇంకా గట్టిగా అవును 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, మేము కనుక్కున్నాం, అది నిజమే అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చింది. సో అంటే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రమోషన్ కోసం అది వాడుకున్నప్పటికీ ఇలా చెప్పినందుకు ఆ అమ్మాయిని మీద కూడా అటాక్ జరిగే అవకాశం ఉందేమో అని చెప్పేసి కూడా అనుకున్నారు. సో ఓవరాల్గా ఇక ఫర్హానా రిలీజ్ అయిన తర్వాత మాత్రం బాగా దుమారం రేపుతుంది. అది అవ్వడానికి కూడా కారణం కేరళ స్టోరీ. ఫస్ట్ కేరళ స్టోరీ రాగానే ముస్లింలని ఏదో చేసి చూపిస్తున్నారు వీళ్ళు అనేది ఒక ప్రచారం గట్టిగా వెళ్ళిపోయింది. అలాగే ఈవెన్ కేరళ గవర్నమెంట్, కేరళ సీఎం కూడా, పినరయి కూడా భయపడే సిచ్యువేషన్కి క్రియేట్ చేశారు దుమారం. అఫ్ కోర్స్ ఇప్పుడు రిలీజే రేపు మొన్న 17 భాషల్లో విడుదలై సంచలనంగా దూసుకెళ్ళిపోతుంది సినిమా. మాత్రం కాశ్మీర్ ఫైల్స్ పోలుస్తూ తీసుకొచ్చారు దాన్ని కూడా. రోజుకు రోజు కలెక్షన్స్ పెరుగు. కాశ్మీర్ ఫైల్స్ ఈజ్ ఎ బుల్షిట్. నేను దాని గురించి అసలు ఎప్పుడు మాట్లాడడానికి కంపేర్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే కంపేర్ చేసుకుంటారు. కాశ్మీర్ ఫైల్స్ కావాలనే వివాదాస్పదంగా తీశారు, బట్ ఇది కావాలని తీసింది కాదు. వీళ్ళు ఏదో ఒక కథ అనుకొని కథనాన్ని మాత్రం తీసుకున్నారు. అండ్ అలాగే ఇంకా ఫర్హానా విషయానికి వస్తే, అది అవుట్ అండ్ అవుట్ ఒక డ్రామా అంతే తప్పించి అందులో ఆ క్యారెక్టర్ అట్లా తీసుకున్నారు. అంటే ఒక టిపికల్ స్ట్రిక్ట్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి చిన్నగా ఏదో లే అనుకుండా కాల్ సెంటర్లో జాబ్కి వచ్చి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న స్ట్రిక్ట్నెస్ నుంచి బయటకు వచ్చి ఫ్రీ అవుతూ ఈ చివరికి ఎలాంటి తప్పులు చేసింది అనే లాంటిది ఒక సినిమా చూపించారు. అది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె చేసింది కరెక్టా రాంగా, నేను ఎందుకు ఇలా చేశాను, వాట్ ఈస్ దిస్ అనేది ఆ జడ్జ్మెంట్ని క్లైమాక్స్లో ఇచ్చేశారు. అంతవరకు బాగుంది సినిమా, దట్ ఈస్ ఫైన్. అదొక కథ మాత్రమే. కాకపోతే దీన్ని వీళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని రకంగా వచ్చారు. దానికి ఆవిడ ఆన్సర్ కూడా అలాగే ఇచ్చేసరికి వీళ్ళకి నచ్చలేదు. ఇంతకు ముందు కూడా పద్మావత్ సినిమా టైంలో దీపికా పదుకొనే తల నరికి మా చేతిలో పెడితే 10 లక్షలు ఇస్తాని కర్ణిసేన వాళ్ళు అన్నారు, థియేటర్స్ పగలగొట్టడం. కానీ ఏంటది అక్కడ వివాదం, జస్ట్ నడుము కనబడింది డ్యాన్స్ వేస్తుంటే అని. దానికి పాపం వాళ్ళు రెడ్ వేసి ఏదో మేనేజ్ చేశారు. సినిమా చూసిన తర్వాత వాళ్ళే మనసు మార్చుకున్నారు. బికాస్ అందులో వీళ్ళు అనుకున్నది ఏం లేదు, వీళ్ళకంటే ఇంకా ఎక్కువే చూపించారు. రాజు కత్తికుండే దమ్ము మహారాణి గాజుకు కూడా ఉంటుంది అన్నట్టు చెప్పింది, చేతి గాజులకు కూడా ఉంటుందని. అంత గొప్ప గొప్ప డైలాగ్స్. లాస్ట్ వరకు విలన్ని ఆమె కనబడలా,
అగ్నికి ఆహుతి అయిపోయింది తప్పితే మా మీద ఇంకెవరు చేయడానికి వీల్లేదని. అంత పవిత్రమైన ఆడవల్ల చూపించారు రాజ్పుత్స్ని. సో మెచ్చుకోవాల్సింది అందరం. అఫ్కోర్స్ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. అంటే చూడకముందు వివాదాలకి దారితీస్తూ ఉంటాయి. ఇదొకటే. మొన్న పఠాన్ విషయంలో అదే జరిగింది కదా, కాషాయం గురించి. అవును, మళ్ళీ వేసుకుంది. అఫ్కోర్స్ దాన్ని ఎవరు తీల, అదొక డ్రెస్ లానే చూడండి, దాన్ని ఇంకోలా చూడకండి అన్నారు. సినిమాలో కూడా ఉంచారు, దాన్ని ఏం తీల. అది ఎవరి ఇది కావాలని సినిమాని మతానికి అంటగట్టి గొడవలు చేయడం ఈ మధ్య ఎక్కువ అయ్యేసరికి అఫ్కోర్స్ కేరళ స్టోరీలో బల్లగుద్ది చెప్పారు, ఇట్లా ముస్లింలుగా మార్చి వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి బల్లగుద్ది చెప్పారు. ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ విజ్ఞాన్, యాజ్ అ క్రిటిక్గా చెప్పండి, ఎవరైనా ఒక సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ స్టోరీని తీసుకొని నమ్మిన స్టోరీని తీయాలనుకుంటారా, లేకపోతే ఏదైనా ఒక కాంట్రవర్సీ ఎలిమెంట్ని, గతంలో జరిగినటువంటి కాంట్రవర్సీ ఎలిమెంట్ ఇది ఉంది కదా, మనం కూడా ఒక కాంట్రవర్సీ ఎలిమెంట్, ఇటు మతంలో దేవుడో లేకపోతే ఒక స్త్రీనో ఇట్లాంటి ఎలిమెంట్ని ఆల్రెడీ కాంట్రవర్సీ అయింది కాబట్టి మనం కూడా ఈ పాయింట్ని తీసుకుంటే కాంట్రవర్సీ అవుతుంది, దీంతో మనకి ప్రమోషన్ హైప్ వస్తుంది, సినిమా ఆడేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిలిం మేకర్స్ తీయాలనా, లేకపోతే ఇట్లాంటి తీస్తున్న వాళ్ళని రివెంజ్ తీసుకోవాలి, లేకపోతే వీళ్ళని తిప్పికొట్టాలి, ఇట్లాంటి చరిత్రగా చూపించకూడదు అన్నటువంటి ఈ సపోర్ట్, అంటే వాళ్ళని సపోర్ట్ చేయని వాళ్ళని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు తీయాలా? యాజ్ ఎ క్రిటిక్ మీరేం చెప్తారు? యాక్చువల్గా వాళ్ళు కనుక కాంట్రవర్సీ కోసమే సినిమాలు తీయాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంట్రవర్సీ ఒక్కోసారి హిట్ అవుతుంది, ఒక్కోసారి ఫట్ అవుతుంది. ఫట్ అయితే ప్రొడ్యూసర్కి బీభత్సమైన నష్టం. ఫట్ అంటే ఇన్ సెన్స్ మొత్తానికి సినిమా ఆపేయాల్సిన పరిస్థితి వస్తే అది ఏం చేయలేరు కొన్నిసార్లు. సో ఏంటంటే ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ వీళ్ళు కూడా చాలా తెలివిగా ఎప్పుడు ఇట్లాంటి కాంట్రవర్సీలు చేసుకున్నారంటే సెన్సార్ అయిన తర్వాత కాంట్రవర్సీలు చేస్తారు. సెన్సార్కి ముందు కనుక కాంట్రవర్సీలు చేసుకుంటే ఇక వాళ్ళ కర్మ. సెన్సార్కి అదిగా అంతే. సెన్సార్ ఒక్కోసారి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని కాంట్రవర్సీలు చేసినా సరే నిలబడదు. సేమ్ అండ్ కాంట్రవర్సీ కోసమే సినిమా తీయాలనుకోవడం మాత్రం మూర్ఖత్వం. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళకి అంటే ఆ ప్రొడ్యూసర్ని మనసులో పెట్టుకుంటే జాలేయడం తప్ప ఇంకా దానికి ఇంట్లో వేరే ఇదేం లేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా ఇదే చెప్పుకున్నారు. మన ఫర్హానా టీం వాళ్ళు కూడా ఏం చెప్పుకున్నారంటే మాకు సెన్సార్ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మేము మంచి సినిమా తీసాం కాబట్టి మీరెవరు గొడవ చేయడానికి, మీరు ఎందుకు ఇలా గొడవ చేస్తారు, సెన్సారే కదా మాకు ఓవరాల్గా క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఒకసారి మా క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మీరు ఇట్లా గొడవ చేయడం పద్ధతి కాదు. అంటే మేము తీసిన దాంట్లో ఎలాంటి అభ్యంతరకరమైన విషయాలు లేవు కాబట్టి మాకు సెన్సార్ క్లీన్ చిట్ ఇచ్చింది, మీరు ఇట్లాంటి గొడవలు చేయడం పద్ధతి కాదని చెప్పినందుకు ఇప్పుడు వీళ్ళకి ఎవరేం చేస్తారో, ఎటు వెళ్తే ఏ రాయేసి ఎవడు కొడతాడో, ఎక్కడికి వెళ్తే ఎవరు తిడతాడో, ఎవడన్నా పొడి చేస్తాడేమో, ఇట్లా మత గొడవల వల్ల ఏమన్నా ఇద్దేమో అని చెప్పి వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇద్దామని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఫర్హానా టీం కి అయినప్పటికీ కానీ ప్రొజెక్ట్ అయ్యేది ఐశ్వర్యనే కాబట్టి ఆమె కూడా నేను చేసిన తప్పు కాదంటుంది కాబట్టి ఆమెకి ఎవరైనా ఏమైనా చేసే అవకాశం ఉంది. కొంచెం వీళ్ళు కూడా ప్రొటెక్షన్ ఇస్తే బాగుంటుంది. చివరిగా చెప్పండి, ఇట్లా ప్రతిసారి కాంట్రవర్సీ అయిన ప్రతిసారి ఆ సదరు యాక్టర్స్కి కావచ్చు, ఆ యూనిట్కి కావచ్చు, వీళ్ళ ప్రొడక్షన్ ఇచ్చుకుంటూ పోతే ఈ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ అంతా వాళ్ళ పనులు మానుకొని వీళ్ళ వెనకాల తిరగాల్సి వస్తూ ఉంటుంది కదా. సీరియస్లీ అది నిజమే. పని మానుకొని తిరగడం అంటే ఇక అది ఎవరేం చేయలేరులేండి దాన్ని. కానీ ఇక అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు తప్పదు అన్నట్టు, సెలబ్రిటీ కాబట్టి తప్పదు, తప్పదు అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.